హలో, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే వీటిని రేషన్ బియ్యంతోనే ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. వీటిని పిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. ఇక ఈ పప్పు చెక్కలు ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కాచిన నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని ముద్ద అయ్యేలా చేసుకోవాలి. చూశారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి చేసుకోవద్దండి. సగం పిండి చేసుకొని మిగతాది మూత పెట్టుకొని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని అప్పాలా ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పూరి ఒత్తుకునే దాంట్లో అయితే సులువుగా అయిపోతుంది. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అలాగే మిగతావన్నీ కూడా ఇదే పద్ధతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, అప్పాలైతే రెడీ అయిపోయాయి. చూశారు కదా ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ అప్పాలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.